హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో టాపిక్ని కంటిన్యూ చేస్తున్నాము, విచ్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ద లాస్ట్ క్లాస్లో మనం స్కూల్ రికార్డ్స్ గురించి స్టార్ట్ చేసాము. దానికి సంబంధించిన డీటెయిల్స్లోనే ఇది కంటిన్యూయేషన్ క్లాస్. ఓకే, సో లాస్ట్ క్లాస్ చూడలేదంటే కనుక మీకు ఈ వీడియో ఎండింగ్లో అన్న ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, లేదా లాస్ట్ క్లాస్ని ఛానల్లో విజిట్ చేసి చూసిన తర్వాత దీన్ని కంటిన్యూ చేయండి. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, మనకి కొన్ని స్కూల్ రికార్డ్స్ గురించి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అండ్ కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనకి టాపిక్స్ అనేటివి మీకు చాలా వరకు యూజ్ అవుతాయి, టాపిక్ వైజ్గా చూసుకోండి వీడియోస్ అనేటివి. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి, మనకి అడ్మిషన్ అండ్ విత్డ్రావల్ రిజిస్టర్. ఇట్ ఈస్ పర్మనెంట్ రికార్డ్ కెప్ట్ ఇన్ ద స్కూల్. సో అడ్మిషన్ కానివ్వండి, విత్డ్రావల్ రిజిస్టర్ కానివ్వండి, ఇది పర్మనెంట్ రికార్డ్ కిందకే వస్తుంది. ఓకే, it is a record of all the students who are admitted to a school and withdrawn. సో ఎవరైతే స్కూల్లో అడ్మిట్ అయ్యారో, ఎవరైతే స్కూల్ నుంచి విత్డ్రా అయ్యారో వీళ్ళందరి గురించి స్టూడెంట్స్ యొక్క రికార్డ్ అనేది మనకి అడ్మిషన్ అండ్ విత్డ్రావల్ రిజిస్టర్లో ఉంటుంది. అకార్డింగ్ టు డిపార్ట్మెంటల్ రూల్స్, ద అడ్మిషన్ రిజిస్టర్ ఈజ్ టు బీ ప్రిజర్వ్డ్ పర్మనెంట్లీ ఇన్ ద స్కూల్. సో డిపార్ట్మెంటల్ రూల్స్ అనేటివి మనకు ఉంటాయి స్కూల్లో, వాటి ప్రకారంగా చూసుకున్నట్టయితే ఈ అడ్మిషన్ రిజిస్టర్ ఏదైతే ఉంటుందో అది పర్మనెంట్గా స్కూల్లో ఉంచాలి. ఫర్దర్గా ఏ యొక్క ఇన్ఫర్మేషన్ కావాలన్నా దానికే వస్తాం కాబట్టి ఈ రిజిస్టర్స్ అనేటివి పర్మనెంట్. దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ దట్ ఈ షుడ్ బి గాట్ స్పెసిఫికల్లీ బౌండ్ అండ్ కెప్ట్ ఇన్ సేఫ్ కస్టడీ. సో సేఫ్గా ఉంచడం మన బాధ్యత, పర్మనెంట్ రికార్డ్స్ కాబట్టి పాడవకుండా సేఫ్గా ఉంచాలి. ఓకే, ద అడ్మిషన్ అండ్ విత్డ్రావల్ రిజిస్టర్ షుడ్ కంటైన్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. సో మనకి అడ్మిషన్ అండ్ విత్డ్రావల్ రిజిస్టర్లోనే కొన్ని ఫాలోయింగ్ ఐటమ్స్ అనేటివి ఉండాలి, అవేంటో ఇప్పుడు చూద్దాం. సో ఇందులో మనము ఫస్ట్ చూసినట్టయితే స్టూడెంట్స్ అటెండెన్స్ రిజిస్టర్. స్టూడెంట్స్కి అటెండెన్స్ తీసుకుంటాం కదా, ఆ రిజిస్టర్. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ రిజిస్టర్ విచ్ ఈస్ మెయింటైన్డ్ ఇన్ ద ఈచ్ క్లాస్ అండ్ సెక్షన్, షోయింగ్ ద నేమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆన్ ద రోల్స్ ఆఫ్ ద క్లాస్ అండ్ సెక్షన్ డ్యూరింగ్ ఏ మంత్. సో ఒక మంత్కి సంబంధించి స్టూడెంట్స్ యొక్క రోల్ నెంబర్స్ తోటి వాళ్ళ పేర్లతోటి ఉండే రిజిస్టర్ ఏంటి, మనకి స్టూడెంట్స్ అటెండెన్స్ రిజిస్టర్. ఓకే, the attendance is marked at the beginning of the school hour. Entries should be made in ink. సో అటెండెన్స్ అనేది స్కూల్ అవర్కి, అంటే మనకి స్కూల్ స్టార్ట్ అవ్వగానే స్టార్టింగ్లో అటెండెన్స్ తీసుకుంటారు, అది కూడా పెన్ ఇంక్ తోటి మాత్రమే అటెండెన్స్ అనేది ఉండాలి. బ్లాంక్స్ షుడ్ నాట్ బి లెఫ్ట్ ఫర్ నూన్ అండ్ ఆఫ్టర్నూన్ అటెండెన్స్ షుడ్ బి మార్క్డ్ షోన్ ఎక్స్. సో బ్లాంక్స్ అనేటివి ఉండకూడదు. మనకి మార్నింగ్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ అటెండెన్స్ అనేది ఎక్స్ అని మార్క్ చేస్తాం ఒకవేళ ప్రజెంట్ అయితే. ఓకే, at the end of each month, total number of working days and number of days present should be calculated and written against each student. సో ప్రతి ఒక్క మంత్ ఎండింగ్లో టోటల్ వర్కింగ్ డేస్ ఎన్ని, దాంట్లో స్టూడెంట్ ఎన్ని రోజులు ప్రజెంట్ అయ్యారు అనేది క్యాల్కులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్. మనకి స్టూడెంట్స్కి ఉన్నట్టే టీచర్స్ కూడా ఉంటుంది. టు రికార్డ్ ద డైలీ అటెండెన్స్ ఆఫ్ ద టీచర్, స్కూల్స్ మెయింటైన్ ద టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్. స్కూల్లో స్టూడెంట్స్కి స్టూడెంట్స్ రిజిస్టర్ ఉన్నట్టే టీచర్స్కి టీచర్స్ రిజిస్టర్ ఉంటుంది. ఓకే, దాంట్లో టీచర్స్ యొక్క అటెండెన్స్ ఉంటుంది. దిస్ షోస్ ద టైమ్ ఆఫ్ అరైవల్ అండ్ డిపార్చర్ ఆఫ్ ద టీచర్స్ ఆన్ ఈచ్ డే. సో ప్రతి ఒక్క డే టీచర్ ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు అనేది చూపిస్తుంది. ద టీచర్స్ ఆర్ టు సైన్ రెగ్యులర్లీ ఇన్ ద ఫోర్నూన్ అండ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ డే. సో మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ సైన్ చేయాల్సి ఉంటుంది టీచర్స్. టైమ్ ఆఫ్ అరైవల్ ఆఫ్ ద లేట్ కమ్మర్స్ షుడ్ బి ఇండికేటెడ్. సో లేట్గా వచ్చే టీచర్స్ ఈ టైం అనేది ఇండికేట్ చేయాల్సి ఉంటుంది. లీవ్ టేకెన్ బై ద టీచర్స్ డ్యూరింగ్ ద మంత్, హాలిడేస్ ఎక్సెట్రా ఆర్ టు బి రిటర్న్ ఆన్ ఇట్. సో ఈ టీచర్స్ రిజిస్టర్లో లీవ్స్ ఎన్ని ఉన్నాయి, ఒకవేళ లీవ్స్ ఏమైనా తీసుకుంటే సిఎల్ అవి మెన్షన్ చేస్తారు, అండ్ తర్వాత హాలిడేస్ ఉంటే వాటిని మెన్షన్ చేస్తారు. ఇట్ షుడ్ బి ఆల్వేస్ విత్ హెడ్ మాస్టర్. ఈ టీచర్స్ అటెండెన్స్ అనేది హెడ్ మాస్టర్తో ఉంటుంది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ డే ద హెడ్ మాస్టర్ హ్యాస్ టు సైన్ బినీత్ ఈచ్ డే ఇన్ ఈచ్ పేజ్. సో ప్రతి ఒక్క రోజు ఎండ్ అయిన తర్వాత హెడ్ మాస్టర్ ఈచ్ పేజ్లో కింద సైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద టీచర్స్ అటెండెన్స్ రిజిస్టర్. నెక్స్ట్ క్యాష్ బుక్ చూసుకున్నట్టయితే, క్యాష్ బుక్ ఈజ్ రికార్డ్ ఆఫ్ ఆల్ మనీ ట్రాన్సాక్షన్స్ టేకింగ్ ప్లేస్ ఆన్ డే టు డే బేసిస్ ఇన్ ద స్కూల్. సో క్యాష్ బుక్ అంటేనే మనీ ట్రాన్సాక్షన్స్ గురించి. మనీ రిసీవ్డ్ బై ద స్కూల్ ఫ్రమ్ డిఫరెంట్ సోర్సెస్ లైక్ ఫీజ్, ఫైన్స్, డొనేషన్స్, స్టిఫెన్స్, స్కాలర్షిప్స్ అండ్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఈజ్ టు బి ఎంటర్డ్ టు ద క్రెడిట్ సైడ్. సో మనకి స్కూల్కి వచ్చే మనీని క్రెడిట్ సైడ్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డొనేషన్స్ కానివ్వండి, స్టీఫెన్స్ కానివ్వండి, స్కాలర్షిప్స్ కానివ్వండి. అలాగే ఆన్ ద డెబిట్ సైడ్ ద పేమెంట్స్ మేడ్ లైక్ ద శాలరీస్ ఆఫ్ ద టీచర్స్, స్టిఫెన్స్,
scholarships, contingent expenditure incurred, deposits made in the treasury, bank and post office are to be shown. సో క్రెడిట్ సైడ్లోనేమో స్కూల్కి వచ్చే మనీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది, డెబిట్ సైడ్లోనేమో స్కూల్ నుంచి మనం ఇచ్చే మనీ, శాలరీస్ లాంటివి. ఓకే, బ్యాలెన్స్ ఈజ్ షోన్ ఇన్ రెడ్ ఇంక్. బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే అది రెడ్ ఇంక్లో రాయాల్సి ఉంటుంది. ఇట్ షుడ్ బి రెగ్యులర్లీ రిటర్న్ అండ్ ద డేస్ బిజినెస్ షుడ్ బి క్లోజ్డ్ విత్ ద సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్. ఇట్ షుడ్ బి కెప్ట్ అప్ టు డేట్. ఈ క్యాష్ బుక్ అనేది అప్ టు డేట్ ఉండాలి అండ్ అలాగే డైలీ రాస్తూ ఉండాలి. ఎండింగ్ మాత్రం మనకి హెడ్ మాస్టర్ యొక్క సిగ్నేచర్ ఉండాలి. దిస్ ఈజ్ అబౌట్ ద క్యాష్ బుక్. నెక్స్ట్ చూస్తే క్యుములేటివ్ రికార్డ్స్. ఇట్ ఈస్ ఎ రికార్డ్ షోయింగ్ రెలివెంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ పర్టికులర్ స్టూడెంట్ ఎట్ వన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మనకి ఈ స్కూల్కి సంబంధించిన పర్టికులర్ స్టూడెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్యుములేటివ్ రికార్డ్స్లో ఉంటుంది. ఓకే, ఒక స్కూల్లో ఒక పిల్లవాడికి సంబంధించిన రెలివెంట్ ఇన్ఫర్మేషన్ని రికార్డ్ చేసేది ఏంటి? క్యుములేటివ్ రికార్డ్స్. దిస్ గివ్స్ ఎ కంప్లీట్ అండ్ గ్రోయింగ్ పిక్చర్ ఆఫ్ ఇండివిజువల్ స్టూడెంట్ విచ్ హెల్ప్స్ హిమ్ డ్యూరింగ్ హిస్ లాంగ్ స్టే ఎట్ ద స్కూల్ అండ్ ద టైమ్ ఆఫ్ లీవింగ్ ఇట్. సో స్కూల్ నుంచి ఎంటర్ అయిన కాడ నుంచి వదిలేసే వరకు కూడా ఏమేమి చేశారు అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనేది, ఒక గ్రోయింగ్ పిక్చర్ అనేది ప్రతి ఒక్క ఇండివిజువల్ స్టూడెంట్కి ఇచ్చేది ఏంటి? క్యుములేటివ్ రికార్డ్స్. ఇట్ కంటైన్స్ ప్రోగ్రెస్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ ఆల్ స్పియర్స్. ప్రతి ఒక్క కోణంలో పిల్లల యొక్క ప్రోగ్రెస్ని ఇది కవర్ చేస్తుందన్నమాట. అది ఎడ్యుకేషనల్ పరంగా కానివ్వండి, వొకేషనల్ జాబ్ పరంగా కానివ్వండి, పర్సనల్ పరంగా కానివ్వండి, సోషల్ పరంగా కానివ్వండి. It includes cumulative accumulation of the student from class to class and from school to school. సో ప్రతి ఒక్క కోణంలో క్లాస్ టు క్లాస్ ప్రోగ్రెస్ ఎలా ఉంది, అలాగే ఒకవేళ స్కూల్ టు స్కూల్ మారితే దాని ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది కూడా ఉంటుంది. ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు హ్యావ్ ఏ కాంప్రహెన్సివ్ పిక్చర్ ఆఫ్ ద ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద టోటల్ పర్సనాలిటీ ఆఫ్ ద చైల్డ్. సో మొత్తం ఎవ్రీ కోణంలో ఉంటుంది కాబట్టి ఆల్రౌండ్ డెవలప్మెంట్ యొక్క పిక్చర్ అనేది మనకి ఈ క్యుములేటివ్ రికార్డ్ ద్వారా వస్తుంది. ఇట్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రికార్డ్ విచ్ షుడ్ బి మెయింటైన్ ఇన్ ఎవ్రీ స్కూల్. ప్రతి ఒక్క స్కూల్లో మనకి ఈ క్యుములేటివ్ రికార్డ్ అనేది ఉండాలి, ఎందుకంటే ఓవరాల్గా పిల్లల యొక్క డెవలప్మెంట్ అనేది చూపిస్తుంది కాబట్టి. దేర్ ఫోర్ ద సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఒపైన్స్ దీస్ షుడ్ బి ఏ కామన్ ఫీచర్ ఆల్ ఓవర్ ద కంపెనీ. అందుకే మనకి సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్ ఏమంది? క్యుములేటివ్ రికార్డ్స్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ఉండాలనేసి అంటుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద క్యుములేటివ్ రికార్డ్స్. నెక్స్ట్ ఇప్పుడు స్టాక్ రిజిస్టర్ ఆఫ్ ఎక్విప్మెంట్ చూద్దాము. దిస్ రిజిస్టర్ కీప్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్ ద మూవబుల్ ప్రాపర్టీ ఆఫ్ ద స్కూల్. సో ఎక్విప్మెంట్స్ అంటే ఫర్నిచర్ కానివ్వండి, మూవబుల్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన రిజిస్టర్ మనకి స్టాక్ రిజిస్టర్ ఆఫ్ ఎక్విప్మెంట్. వైల్ పర్చేసింగ్ ఎక్విప్మెంట్ ఆర్ ఫర్నిచర్ ఇట్ మస్ట్ బి డ్యూలీ ఎంటర్డ్ ఇన్ దిస్ రిజిస్టర్. ఒక ఎక్విప్మెంట్ కొన్నా, ఫర్నిచర్ కొన్నా ఈ రిజిస్టర్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ షుడ్ చెక్ దిస్ రిజిస్టర్ ఫిజికల్లీ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్. ఇయర్కి ఒకసారన్నా హెడ్ మాస్టర్ లేదా హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఈ స్టాక్ రిజిస్టర్ని చెక్ చేయాలి. ఓకే, వెరిఫికేషన్ రిపోర్ట్ షుడ్ బి రికార్డెడ్ ఇన్ ద స్టాక్ రిజిస్టర్. వెరిఫికేషన్ అనేది కూడా మనం స్టాక్ రిజిస్టర్లోనే స్టాక్స్ గురించి రాస్తాం. ఇట్ క్యాన్ షో విచ్ ఆర్టికల్స్ ఆర్ మిస్సింగ్ అండ్ విచ్ నీడ్ ఇమీడియట్ రిపేర్స్. సో దీనివల్ల మనకి ఏం కావాలి, రిసోర్సెస్ ఏం మిస్ అవుతున్నాయి ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఓకే, ద రిజిస్టర్ షుడ్ కంటైన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో స్టాక్ రిజిస్టర్లో ఈ కింద ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. ఏంటో చూద్దాం. ఫస్ట్ ఏంటి మనకి నేమ్ ఆఫ్ ద ఆర్టికల్, ఆర్టికల్ యొక్క నేమ్, తర్వాత ఆర్టికల్ యొక్క క్వాలిటీ, తర్వాత ఎంత యూనిట్ కాస్ట్ అనేది తెలవాలి, అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ యూనిట్కి ఎంత కాస్ట్ అవుతుంది, టోటల్ కాస్ట్ ఎంతో కూడా తెలవాలి. తర్వాత ఎప్పుడు పర్చేస్ చేసాము, డేట్ ఆఫ్ పర్చేస్, తర్వాత నేమ్ ఆఫ్ ద ఫర్మ్, ఎక్కడి నుంచి పర్చేస్ చేసాము ఆర్టికల్స్ని. ఓకే, అండ్ అలాగే ఈ అథారిటీ ఆర్డరింగ్ పర్చేస్, ఈ పర్చేస్ చేయడానికి ఎవరు ఆర్డర్ చేశారు, అండ్ ఆల్సో అథారిటీ యొక్క సిగ్నేచర్ అనేది ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ స్టాక్ రిజిస్టర్ ఆఫ్ ఎక్విప్మెంట్. నెక్స్ట్ ఇప్పుడు ప్రోగ్రెస్ కార్డ్స్ చూద్దాము. టు గెట్ కోఆపరేషన్ ఫ్రమ్ ద పేరెంట్స్, స్టూడెంట్స్ ప్రోగ్రెస్ రిపోర్ట్ కంటైనింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద చైల్డ్ షుడ్ బి సెండ్ టు ద పేరెంట్స్ పీరియాడికల్లీ. సో రిపోర్ట్ కార్డ్, ప్రోగ్రెస్ కార్డ్ అనేది కంపల్సరీ, ఎందుకంటే పిల్లలు ఎక్కడ దాకా నేర్చుకుంటున్నారు, ఎంతవరకు ఏ లెవెల్లో నేర్చుకుంటున్నారు అనేది పేరెంట్స్కి తెలవడం ప్రోగ్రెస్ కార్డ్స్ ద్వారానే. ఓకే, ఇట్ షుడ్ కంటైన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అకాడమిక్ ప్రోగ్రెస్ ఆఫ్ ద చైల్డ్. సో అకాడమిక్స్ పరంగా, అకాడమిక్ స్టాండర్డ్స్ పరంగా ప్రోగ్రెస్ అనేది ఎలా ఉంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండాలి. అలాగే హెల్త్ కండిషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉండాలి. అండ్ ఆల్సో పార్టిసిపేషన్ ఇన్ కరికులర్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్, వీటిలో వాళ్ళ పార్టిసిపేషన్ ఏంటి, ఇంకేమైనా ఇతర ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే మెన్షన్ చేయాలి. యాజ్ ద రిజల్ట్ ద పేరెంట్స్ క్యాన్ నో ద ఫిజికల్, ఇంటలెక్చువల్, సోషల్, మోరల్ అండ్ ఎమోషనల్ గ్రోత్ ఆఫ్ ద చైల్డ్. ఓవరాల్ డెవలప్మెంట్ అనేది పేరెంట్స్కి అర్థమవుతుంది ప్రోగ్రెస్ కార్డ్స్ వల్ల. ఓకే,
పేరెంట్స్ ఆర్ ఆల్సో రిక్వెస్టెడ్ టు గైడ్ దేర్ చిల్డ్రన్ అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద రిపోర్ట్. సో ఈ రిపోర్ట్ కార్డ్, ప్రోగ్రెస్ కార్డులో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లల్ని గైడ్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సర్వీస్ బుక్స్ గురించి చూద్దాం. ద సర్వీస్ బుక్ కంటైన్స్ ద సర్వీస్ హిస్టరీ ఆఫ్ ద ఎంప్లాయీస్. సో మనం జాబ్లో జాయిన్ అయినప్పటి నుంచి మన సర్వీస్ అనేది ఈ సర్వీస్ బుక్లో ఉంటుంది, అంటే మన సర్వీస్ యొక్క హిస్టరీ అన్నట్టు. ఇన్ఫర్మేషన్ లైక్ ద ఎంప్లాయీస్ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్, హిస్ డేట్ ఆఫ్ బర్త్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఐడెంటిఫికేషన్ మార్క్స్, పర్మనెంట్, home address, transfer, leave accounts, date of increment, reversion if any of reinstatement etc. are carefully written in this book. సో చూసుకున్నట్టయితే ఓవరాల్గా ఎవ్రీథింగ్ కవర్ అయి ఉంటుంది, అంటే మన హోమ్ అడ్రస్తో సహా మన లీవ్ అకౌంట్స్ కానివ్వండి, మనం ఎప్పుడు జాయిన్ అయినామన్నది కానివ్వండి, మన ఇంక్రిమెంట్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్. ఓకే, ద ఒరిజినల్ సర్వీస్ బుక్ ఈస్ కెప్ట్ ఇన్ ద కస్టడీ ఆఫ్ ద హెడ్ మాస్టర్ ఇన్ ద సెకండరీ స్కూల్. సో సెకండరీ స్కూల్లో హెడ్ మాస్టర్ యొక్క కస్టడీలో మనకి ఒరిజినల్ సర్వీస్ బుక్ అనేది ఉంటుంది. The authorities should duly verify the service book and make necessary entries. సో అథారిటీస్ ఏం చేయాలి, ఈ సర్వీస్ బుక్స్ని టైం టు టైం చెక్ చేస్తూ ఉండాలి, కావాల్సిన నెసెసరీ ఎంట్రీస్ని ఎంటర్ చేస్తూ ఉండాలి. ఓకే, ద ఫస్ట్ పేజ్ ఆఫ్ ద సర్వీస్ బుక్ కంటైన్స్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. మనకి ఈ సర్వీస్ బుక్లో ఫస్ట్ పేజ్లో ఏమేమి ఉండాలో చూద్దాము. నేమ్ అనేది ఉంటుంది, తర్వాత మన రెసిడెన్స్ ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, తర్వాత ఎడ్యుకేషన్ యొక్క క్వాలిఫికేషన్స్ ఉంటాయి, తర్వాత ఎగ్జాక్ట్ హైట్ బై మెజర్మెంట్ అనేది ఉంటుంది, అంటే మన ఎగ్జాక్ట్ హైట్. ఓకే, తర్వాత మన పర్సనల్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, తర్వాత ఫాదర్స్ నేమ్ ఉంటుంది, రెసిడెన్స్ ఉంటుంది, తర్వాత మన లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది, ఫింగర్ ఇంప్రెషన్ ఉంటుంది, ఆ తర్వాత డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ సర్వీస్, ఎప్పుడు జాయిన్ అయ్యారు, అండ్ సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్. ఓకే, నెక్స్ట్ చూస్తే ఫ్రమ్ ద నెక్స్ట్ పేజ్ ద నేమ్ ఆఫ్ పోస్ట్, టెంపరరీ ఆర్ పర్మనెంట్, మంత్లీ పే, డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్, డీటెయిల్స్ ఆఫ్ లీవ్ అమౌంట్ ఎక్సెట్రా ఆర్ నీట్లీ రిటర్న్. నెక్స్ట్ పేజ్ నుంచి మన పోస్ట్ పేరు, పర్మనెంటా టెంపరరీయా, మంత్లీ పే ఎంత ఇస్తున్నారు, డేట్ ఆఫ్ ఇంక్రిమెంట్ ఏంటి, లీవ్స్ ఏమన్నా ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకే, ద ఎంట్రీస్ ఆఫ్ ద ఫస్ట్ పేజ్ షుడ్ బి రిన్యూడ్ అట్లీస్ట్ ఎవ్రీ 5 years ఎక్సెప్ట్ ఇన్ ద కేస్ ఆఫ్ ఫింగర్ ప్రింట్స్. సో ఫింగర్ ప్రింట్స్ అనేటివి మారవు కాబట్టి అవి అలాగే ఉంచి ఫస్ట్ పేజ్లో ఉన్న మిగతా డీటెయిల్స్ అనేటివి 5 years ఒకసారి చెక్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్తో మనకి స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో 3rd యూనిట్ అనేది కంప్లీట్ అయిపోయింది, విచ్ ఈస్ స్కూల్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్. సో ఈ స్కూల్ రికార్డ్స్ అండ్ రిజిస్టర్స్ అనేది 2 క్లాసెస్లో కంప్లీట్ చేసుకున్నాము. లాస్ట్ క్లాస్ చూడలేదంటే కనుక అది చూసిన తర్వాత ఈ క్లాస్ని కంటిన్యూ చేయండి. ఇందులో ఇంకొన్ని స్కూల్ రికార్డ్స్ అనేటివి చూసాము, విచ్ ఆర్ అడ్మిషన్ అండ్ విత్డ్రావల్ రిజిస్టర్. ఓకే, దాంట్లోనే స్టూడెంట్స్ రిజిస్టర్ చూసాము, టీచర్స్ రిజిస్టర్ చూసాము, క్యాష్ బుక్ చూసాము, అండ్ అలాగే క్యుములేటివ్ రికార్డ్స్, స్టాక్ రిజిస్టర్స్, ప్రోగ్రెస్ కార్డ్స్ అండ్ ఆల్సో సర్వీస్ బుక్. ఓకే, సో ఇక్కడతోటి కంప్లీట్ అయిపోయింది 3rd యూనిట్ అనేది. అండ్ యాజ్ యూ నో, ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ కామెంట్ సెక్షన్లో మీకు అవైలబుల్ లేకపోయినా డిస్క్రిప్షన్ బాక్స్లో కంపల్సరీగా అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, పీడిఎఫ్ రూపంలో ఉంటుంది. ఓకే, సో ఈ ఫ్రీ నోట్స్ కోసం లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వీడియోస్ నచ్చితేనే చూస్తున్నారు కాబట్టి, హెల్ప్ఫుల్ అనిపిస్తుంది కాబట్టి ఒక లైక్ చేసేసుకుంటే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇంకా మంచి వీడియోస్ అనేటివి తీసుకురావడానికి. ఓకే, ఇంకా కొత్త కాన్సెప్ట్స్ అనేటివి కూడా తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాము. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి వస్తాయి, బోనస్ వీడియోస్ ఎప్పుడన్నా రావచ్చు. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.